చెట్లను నాటడం పర్యావరణానికి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి, జీవితానికి కూడా ముఖ్యం. కొన్ని చెట్లను ఆర్థిక లాభం కోసం పెంచుతారు. ఆర్థిక లాభం కోసం చెట్లను పెంచితే మనం చాలా వేగంగా పెరిగే చెట్లను నాటాలి. ఇది మనకు నీడ, పండ్లు లేదా కలపను త్వరగా ఇస్తుంది. భారతదేశంలో చాలా తక్కువ సమయంలో బాగా పెరిగే, సంవత్సరాల తరబడి ప్రయోజనాలను అందించే చెట్లు చాలా ఉన్నాయి. భారతదేశంలో తక్కువ సమయంలో పెరిగి పండ్లు, నీడ, ఆర్థిక ప్రయోజనాలను అందించే చెట్లు చాలా ఉన్నాయి. ఈ చెట్లను నాటడం సులభం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం కూడా చాలా సులభం. ఒకసారి నాటిన ఈ మొక్కలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. వేగంగా పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే చెట్లు ఇవే. బాదం 3-4 సంవత్సరాలలో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. 5 నుండి 6 సంవత్సరాలలో పూర్తిగా ఫలాలను ఇస్తుంది. సగటున ఒక చెట్టు నుండి 2 నుంచి 3 కిలోల బాదం పండుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి నాటిన ఈ చెట్టు 40 నుంచి 50 సంవత్సరాలు ఫలాలను ఇస్తూనే ఉంటుంది. పియర్ చెట్టు. భారతదేశంలో పియర్ చెట్టు చాలా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది చాలా త్వరగా ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. పియర్ 2 నుంచి 3 సంవత్సరాలలో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది 8 నుండి 10 సంవత్సరాల వయసులో పూర్తి సామర్థ్యంతో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆరోగ్యకరమైన చెట్టు ఏటా 100 నుండి 150 కిలోల పియర్స్ను దిగుబడిని ఇస్తుంది. పియర్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. సాధారణ నేలలో కూడా బాగా పెరుగుతుంది. నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టును వేగంగా పెరిగే చెట్టుగా పరిగణిస్తారు. వర్షాకాలంలో నాటి సరైన సంరక్షణ తీసుకుంటే 2-3 సంవత్సరాలలో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. నేలలో పొటాషియం, ఆవు పేడ ఎరువులుగా పోసి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే నిమ్మ చెట్టు త్వరగా పెరుగుతుంది. మంచి నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేస్తుంది. వెదురు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కొన్ని జాతులు 24 గంటల్లో 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అవి 3 నుండి 5 సంవత్సరాలలో పూర్తిగా పెరుగుతాయి. వీటిని ఫర్నిచర్ తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తారు.